హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చికెన్ బిర్యానీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్ కూడా, ఇంట్లో ఎవరైనా ఈజీగా ట్రై చేయొచ్చు. ఇక్కడ నేనైతే దీనికోసం ముందుగా ఆనియన్ అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. మనకి ఆనియన్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. అయితే బిర్యానీలో చాలా టేస్ట్ అయితే ఉంటుంది. మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఈ ఫ్రైడ్ ఆనియన్ అండి బిర్యానీలో. చూడండి, మనకి కలర్ వచ్చాక నేనైతే దీన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ నేను బాస్మతి రైస్ అయితే కుక్ చేసుకుంటున్నానండి. అందులో కొంచెం సాజీరా అలాగే యాలకులు వేసుకొని ఉడకపెట్టుకుంటున్నానండి. అందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసుకొని ఇది కచ్చా పక్క అయ్యాకనే మనం దీన్ని తింపేసుకోవాలి. అంటే హాఫ్ బాయిల్డ్ అవ్వాలండి, ఫుల్ బాయిల్డ్ అవ్వకూడదు. ఇక్కడ నేనైతే చికెన్ మసాలా రెడీ చేసుకుంటున్నానండి. చికెన్లో ముందుగా అల్లం వేసుకొని అందులో కొన్ని యాలకులు కూడా వేసుకుంటున్నాను. అందులో కొంచెం సాజీరా అలాగే లవంగాలు, ఒక చెక్క అయితే వేసుకుంటున్నానండి. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకోవాలండి. అందులో నేను కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను. జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నానండి ఇందులో నేను. అలాగే 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసుకోండి. కసూరి మెంతి అనేది బిర్యానీలో చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నేను కసూరి మెంతి కూడా వేసుకుంటున్నాను. అలాగే లాస్ట్గా చికెన్ బిర్యానీది మసాలా అయితే వేసుకోవాలండి. అందులో కొద్దిగా కర్డ్ వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి. ఇందులో ఇప్పుడు నేను కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి. మనం ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ మాత్రమే యూజ్ చేయాలి బిర్యానీ మొత్తంలో. అయితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఆనియన్ వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. పీసులన్నిటికీ మసాలా అనేది బాగా పట్టుకోవాలండి. వీలైతే దీన్ని ఇలా కలుపుకొని ఒక 2-3 అవర్స్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. చూడండి, ఇలా కలుపుకున్నాక నేను మళ్ళీ ఆనియన్ వేసుకున్న ఆయిల్ అయితే వేసి మళ్ళీ కలుపుకుంటున్నానండి. ఇప్పుడైతే మన రైస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అంటే ఇది హాఫ్ బాయిల్డ్ అయ్యింది. కచ్చా పక్క ఉన్నప్పుడే నేనైతే అంపేసుకొని ఈ బిర్యానీలో వేసేసుకుంటున్నానండి. చూడండి, ఇలా వేసుకున్నాక నేనైతే అన్నంలో అక్కడక్కడ హోల్స్ కొట్టి మనం ఫ్రైడ్ ఆనియన్ చేసిన ఆయిలే మళ్ళీ వేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ అయితే మొత్తం కింది పీసెస్ దాకా వెళ్ళాలి. సో ఇలా వేసుకుంటే కింది దాకా వెళ్తుందండి. ఇప్పుడు నేను ఇక్కడ 2 లెమన్స్ అయితే తీసుకొని దాని జ్యూస్ అయితే వేసుకుంటున్నానండి. లెమన్ జ్యూస్ కూడా ఇంపార్టెంటే బిర్యానీలో. దాని తర్వాతకి ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. ఇప్పుడు మన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలండి. మనం ఈ ఆనియన్స్ మనం మసాలా కలిపేటప్పుడు కూడా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇలా వేసుకున్నాక నేనైతే ఇక్కడ ఒక క్లాత్ని అయితే బాగా వాష్ చేసుకొని అది పచ్చిగా ఉన్నప్పుడే పెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే బిర్యానీలోని దమ్ అనేది బయటికి రాకూడదు, బిర్యానీలోని దమ్ లోపలే ఉండిపోవాలి. కాబట్టి నేను ఇలా బట్టతో కవర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం బిర్యానీ అనేది కుక్ చేసుకుందాం.
10 మినిట్స్ అయితే నేను హైలో కుక్ చేసుకుంటున్నాను, 10 మినిట్స్ అయితే లోలో కుక్ చేసుకోవాలి. ఇదైతే టైమింగ్ పెట్టుకొని మరి కుక్ చేసుకోండి, లేదంటే అలానే వదిలేస్తే బిర్యానీ అనేది మాడిపోతుందండి. సో చూడండి, ఇది మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.